ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుల విలువ కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రజావాణిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఫిర్యాదులు స్వీకరిస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు పబ్లిక్. ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సిటిజన్స్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రజావాణిలో సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సరైన పద్ధతిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు చేసిన వారికి సహకరిస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి అన్యాయం చేసే విధంగా అక్రమార్కులకు సలహాలిచ్చి ప్రోత్సహిస్తున్నారంటూ బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఏళ్ల తరబడి అధికారుల దృష్టికి సమస్యలను తీసుకొచ్చినా జోనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిప్పడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడుతున్నారు. కమిషనర్ సార్ ఏం చెప్తున్నారు, ఇది ఉన్నది కదా, కాంటాక్ట్ ఉన్నది కదా, మేము సార్ నేను ఏం చెప్తున్నానంటే షోకాస్ నోటీస్ ఇచ్చినారు. రీజన్ ఆర్డర్లో ఆయన ఏం చేసిండు, కొత్త సార్ వచ్చిన ఎన్క్రోచ్మెంటే లేదని చెప్పినారు, ఉన్నదని. మళ్ళా తర్వాత ఈ మేడం, పావని మేడం, సస్పెండ్ మేడం వచ్చి ఆమె చెప్తుంది ఇది ఎన్క్రోచ్మెంట్ లేదు అని. నేను అదే చెప్పినాను, సార్ ఏది కరెక్ట్ ఉన్నది అది కొద్దిగా చెప్తారా, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి. ఎక్స్ప్లెనేషన్ లేదు సార్, రెస్పాన్స్ లేదు. ఒక డిమాలిషన్ ఉండదు, ఒకటి ఏం ఉండదు. వచ్చి పబ్లిక్ తిరగాలి, తిరిగి రావాలి. ఏమంటే కోర్టు కమిషన్ ఉంది, అడ్వకేట్ కమిషన్ ఉంది, అది ఉంది, మేము పోము. వీళ్ళ కంటెంప్ట్ అయినా ఏం ఫరక్ పడదు, కూరగొడితే. కానీ ఆయన ఏం పట్టించుకోరు. కానీ ఇదే మాట, ఇవే నడుస్తాయి. సార్ ఒకటి సీసీపీ చెప్తారు, అడిషనల్ సిపికి చెప్తారు, వాళ్ళు ఆయనకి చెప్తారు, ఫైల్ తెమ్మంటారు. ఆ లాస్ట్ టైం కూడా అమర్పల్లి మనం ఫైల్ తెమ్మని చెప్పింది, తెచ్చిన స్ట్రిక్ట్లీ ఆర్డర్ చేసినాక చిన్న బొక్కలు కొట్టాను. దాని తర్వాత గణేష్ లేపైనా కొడుతున్నాడు. గణేష్ ఇప్పుడు దాకా అయితేనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జ్కి వచ్చిండు, మా దగ్గరికి హైదరాబాద్కి వచ్చిండు. మళ్ళీ ఇన్ఛార్జ్కి వచ్చి అవే పనులు సార్. విద్యాధర్ ఉండే డీసీ గారు, ఆయన కూడా ఇట్లా చేసిండు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు 1 year నుంచి తిప్పిండు డిప్యూటీ కమిషనర్ విద్యాధర్ గారు కూడా. ప్రతిసారి ఇదే పబ్లిక్ తిరగాలి కానీ ఒక్క పని చేయరు వాళ్ళు. జీహెచ్ఎంసీలో విధులు నిర్వర్తించే సంబంధిత శాఖల అధికారులు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని సిటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయి. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో భూకబ్జాలు ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడికి సంబంధించిన ల్యాండ్ కబ్జాకు గురైందని ఏడాది కాలంగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు పబ్లిక్. ఇక ప్రజావాణి కార్యక్రమానికొచ్చిన వారి ఫోన్లు సైతం లోపలికి తీసుకెళ్లనీయడం లేదు. ఫిర్యాదుదారుల కంటే ఎక్కువ మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎన్నిసార్లు వచ్చినా అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు ఫిర్యాదుదారులు. జిహెచ్ఎంసీకి కలుస్తున్నా, రిప్రజెంటేషన్ ఇస్తున్నా, ఏసీపీ టౌన్ ప్లానింగ్కి కూడా కలుస్తున్నా, అక్కడ కూడా ఇస్తున్నా, ఏం జరిగితే లేదు. ఒక టెక్నికల్ పర్సన్ వచ్చి కూడా ఇన్స్పెక్షన్ చేయలేదు. కమిషనర్ మాత్రం అయితే హెల్ప్ చేస్తున్నాడు, అడిషనల్ కమిషనర్ హెల్ప్ చేస్తున్నాడు, సబార్డినేట్ నుంచి ఏం హెల్ప్ చేస్తే లేదు. నేను ఒక సీనియర్ సిటిజన్, హార్ట్ పేషెంట్, నా ఇల్లులో ఎవరు లేదు. నేను ఎక్కడ రావాలి అంటే ప్రతి సోమవారం కనీసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి రావాలి. సమస్యలపై కమిషనర్ నేరుగా క్షేత్రస్థాయి అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మీ పని కూడా నేనే చెయ్యాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యాలయంలోని పలువురు అడిషనల్ కమిషనర్లకు సమస్యల పరిష్కారం తలనొప్పిగా మారింది.